చరిత్ర సంపుటిని భ్రష్టు పట్టించిన వాళ్ళ గురించి మాట్లాడకండి. ఆయన ఫేమస్ చేసిందే యూట్యూబ్ వాళ్ళు. మీరు శాస్త్రీయంగా చెప్పే గురువుకి నిజం ఉంటుంది, ఆ నిజం చెప్పింది అవతల వ్యక్తి నచ్చదు, ఈయన చెప్పుకున్న దానికి ఈయన అనుభవించాడే. నిజానికి విలువ లేదు అన్నప్పుడేమో జ్యోతిష్యానికి విలువ లేదు. ఏమంటే అర్థం సగం మందికి తెలియక గుండ్లు గిక్కుంటున్నారు ఆడబోయి. So we'll talk about present scenario about 24th century. ఒక 40 మంది స్టూడెంట్స్ ఉన్న క్లాస్ గురించి మాట్లాడి మీరన్న జ్యోతిష్యం గురించి చెప్తాను. ఒక టీచర్ వచ్చి 40 మందికి ఒకటే పాఠం చెప్తుంది, అందులో ఒకళ్ళే క్లాస్ ఫస్ట్ వస్తారు. అంటే ఒక పర్సన్ 6 సబ్జెక్టులో పాస్ అయి ఉంటాడు, అంటే అన్నీ బాగా చదువుకున్నాడు, ఆ జ్ఞానం ఉంటుంది. ఒక అతను ఫస్ట్ వస్తే ఇంకొక అతను సెకండ్ వస్తాడు, ఇంకొక అతను ఒక సబ్జెక్ట్లో ఫస్ట్ వస్తారు, మిగతా అన్ని నార్మల్ యావరేజ్ మార్క్స్. ఇంకొక అతనికి ఏమో హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మ్యాథమెటిక్స్ అబౌవ్ 90 95 అలా మార్క్స్ వస్తాయి. కొంతమంది యావరేజ్గా పాస్ అవుతారు, 35 మార్క్స్ 40 పాస్ అవుతారు అంతే. ఇంకొంతమంది ఏముంటారంటే 4 సబ్జెక్టులలో పాస్ అయ్యి ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అవుతారు. ఇంకొంచెం చదివిన ఉంటే బాగుండు అని ప్రతిరోజు బాధపడి సప్లిమెంటరీ రాష్ట్రాలు ఇంకా ఉన్నారు మన దగ్గర. అలాంటి సబ్జెక్టులలో సంస్కృతం ఒకటి, హిందీ ఒకటి, కొన్ని లాంగ్వేజెస్లో ఉర్దూ ఇంగ్లీష్ కూడా ఉంటుంది. ఇలా ఉన్నారు కదమ్మా. ఇక్కడ గురువు చెప్పిన చదువులు ప్రశాంతంగా విన్నవాడు ఒక్కడు, ఇద్దరు అయితే దాన్ని కంటిన్యూగా చదివి, అంటే బైహార్డ్ కాకుండా తెలివితో చదువుకొని క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు కదా. వీళ్ళిద్దరు వచ్చేసి అన్ని సబ్జెక్టులు తెలిసిన వాళ్ళు కాబట్టి అమ్మ గురుస్థాయిని చూడగలరు. అంటే అన్నీ తెలుసు, ఎలాంటి కోణం నుంచి సమస్య వచ్చినా పరిష్కరించగలరు. వెదర్ సోషల్ సైన్స్, మ్యాథమెటిక్సే కానీ ఇంగ్లీష్, ఏదైనా పోయమ్స్ ఇలా చేయగలరు. అంటే సబ్జెక్ట్స్ అన్నీ తెలిసిన జ్ఞానవంతుడు. తర్వాత ఒక సబ్జెక్ట్ వస్తుందని చెప్పినా కదమ్మా, ఆయన ఒకే ఒక విద్యా అర్హత కలిగిన వాడు ఉంటాడు. సర్పదోషాలను చూడడమా, మరణ దోషాలని చూడడమా, లేకపోతే హోమాలనే చేయించడమా, అంటే విష్ణు సహస్రనామాలతో హోమం చేసేది. ఆర్య అంటే మన దగ్గర కొన్ని ఆర్యులు వైశ్యులు, ఆర్య సమాజానికి సంబంధించిన అంటే ఆర్యులు చేసిన హోమాల కార్యక్రమాల గురించి, తర్వాత ఈ వైష్ణులు చేసిన ఒక హోమాల కార్యక్రమాలు పూజలు ఉన్నాయి. దేవీ పురాణాలు చదివే వ్యక్తులు ఉంటారు, శక్తిపీఠాల గురించి. ఇలా హోమాలలో ప్రత్యేకమైన వేరే ఉన్నాయమ్మా. ఈ ఒక్కడు ఒకే సబ్జెక్టు పర్ఫెక్ట్ ఉన్నవాడు ఒక విద్యా అర్హతనే పొందగలడు. ఆయన ఎక్కడ పోయినా కూడా మాస్టర్ డిగ్రీ అలా చేయగలుగుతాడు, మిగతా దాంట్లో యావరేజ్ ఉండగలుగుతాడు. తర్వాత నేను నార్మల్గా పాస్ అయిన వాళ్ళు ఉన్నారన్నారు కదమ్మా, వీళ్ళంతా అందుబాటులో ఉంటారు అని. అంటే ఓవర్ సబ్జెక్ట్ ఉండదు, అలానే బిలో సబ్జెక్ట్ ఉండదు, కానీ యావరేజ్గా నీకు సపోర్టివ్ అనమాట. ఎలా ఒక పురోహిత్యానికి, ఒక పౌరహిత్యానికి, ఒక సాధనకి, ఒక జ్యోతిష్యానికి వీళ్ళకి సంబంధం ఎలా వచ్చింది అన్న విషయం మనం కొంచెం డీప్గా వెళ్తే వాళ్ళు వెల్ మెచ్యూర్డ్ ఒక గురు సాధన తీసుకోవడానికి తిరుగుతూ ఉంటారు. అంటే కొన్ని సబ్జెక్ట్ డల్ ఉన్న వాడిని ఇంటెలిజెంట్ దగ్గర కూర్చోబెడతారుగా ఈ టీచర్లు, ఆయనతో కూర్చో, ఆయనతో చదువు, అన్నం కూడా ఈ రోజు నుంచి ఇక్కడే తినాలి అంటే ఆయన పక్కనే ఉంటే కనీసం జ్ఞానం వస్తుంది అని. ఇలాంటి వాళ్ళు వీళ్ళమ్మ. ఇక్కడ మీరన్న జ్యోతిష్యానికి అబౌవ్ 35 మార్క్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అడ్డురారు. వచ్చేదంతా ఫెయిల్డ్ స్టూడెంట్స్. ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యి మిగతా వాళ్ళు ఉన్న వాళ్ళంతా పాస్ కావాలని నేర్చుకున్న విద్య ఇది. ఈ విద్యలో అబద్ధం ఎక్కువైపోతుంది. ఎలా అబద్ధం అవుతుంది అంటే, నీకేమో ఓవరాల్ సబ్జెక్ట్ తెలీదు, ఒక విషయం తెలిసిన సబ్జెక్టులలో ఓన్లీ కొంచెమే తెలుసు, అది కూడా పద్య భాగం చదివావు, అర్ధ భాగం చదివావు, 35 మార్కుల వరకే, మొత్తం కూడా చదవలేవు. ఇంకోటి మొత్తం చదివేసి అన్ని సబ్జెక్టులో 35 తెచ్చుకున్నావు అంటే అందులో నీకు ఒక మ్యాథమెటిక్స్ అర్థమైతలేదు. అంటే క్లిష్టమైన ఒక ఆత్మబంధనాన్ని, నాగబంధనాన్ని, సర్పదోషాన్ని చెప్పగలిగే స్థితిగతులు వచ్చినప్పుడు నీకు వణుకు పుడుతుంది. పట్టలేనేమో ఆ చెప్పిన శాస్త్ర గ్రంథాన్ని నేను చదివినుంటే ధైర్యం వచ్చేదేమో అని. తాళపత్రాలు, శాసన గ్రంథాలు, పురాణాలు, దేవీ పురాణాలు, మహాభారతాలు, భాగవతాలన్నీ ఒక ఋషులు రాసినయే. అంటే చదువు, జ్ఞానం, మనోధైర్యం, పరమాత్ముని డైరెక్ట్గా చూసి సంపాదించిన వాళ్ళే ఈ యొక్క హోమాలు, యాగాలు, మహా ఋషుల జ్యోతిష్య బలాలని చెప్పగలరు. ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చెప్పేసేస్తే అమ్మా అది విద్య కాదు, కూటి కోసం చేస్తున్న అర్హత. ఈ 35 బిలో వచ్చిన వాళ్ళంతా పాస్ కావాలన్న ఆలోచనతో తిరుగుతూ ఉంటూ ఏదో ఉద్యోగం సంపాదిస్తారు కదా, ఏదో చేసుకుంటారు కదా. వీళ్ళంతా విద్యను సంపాదించుకోవాలని మేము ఒక లెక్చరర్గా మాట్లాడుకుంటే ఇప్పుడు డిస్కషన్, ఇఫ్ యూ ఆర్ ఏ స్టూడెంట్ ఆఫ్ ఏదో యూనివర్సిటీ, నేను ఫెయిల్డ్ పర్సన్, అదే యూనివర్సిటీలో ఫెయిల్ అయ్యాను. నన్ను అక్కడ రోడ్డు మీద ఒక వ్యక్తి కలిశాడు, మీరు ఎక్కడ చదువుకుంటున్నారంటే సమ్ ఇన్స్టిట్యూషన్ పేరు చెప్తాం. వాట్ యువర్ ఎడ్యుకేషన్ అంటే బీటెక్ అంటాం. నేనేమంటా అప్పుడు, నేను బీటెకే కానీ ఫెయిల్ అయినాను అంటున్నా. నేను బీటెకే అంట కదా.
అబ్సల్యూట్లీ ఇక్కడ జరుగుతుంది అదే.